హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేటుకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి సెలవిస్తుంటుందేమంటే కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎందరు అంటే కొందరు. ఎక్కట్లో ఉన్నవాళ్ళు కొందరు, సంఘములో ఉంటున్న వాళ్ళు కొందరు, సమాజములో ఉంటున్న వారిలో మరి కొందరు. హల్లెలూయా. ఏమి చేస్తున్నట్లుగా అంట? మానుకొనుచున్నట్టుగా. ఏం చేస్తున్నట్టుగా చెప్పండి? మానుకొనుచున్నట్టుగా. ఎక్కడికి వచ్చేది మానుకొనుచున్నట్టుగా? మందిరానికి రావడమో మానుకొనుచున్నట్టుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి కొందరు మందిరానికి రాకుండా ఏమైపోతున్నారంట? మానుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఏది మానుకోవాలనో ఏది మానుకోకూడదో తెలియకుండా ఏం చేస్తున్నారట? కొంతమంది మందిరానికి రావడమో మానుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఎందుకు మానుకుంటున్నారంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, నాకు ఈ కష్టాలు తీరలేదు, నా ఇరుకుల నుంచి నాకు విడుదల కలగలేదు, నాకు అది కాలేదు ఇది కాలేదు అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంట? మానుకుంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మానుకోవడం వల్ల ఏముందంట? దాంట్లో దేవుని మందిరానికి వచ్చే దాంట్లో ఏముంది? దేవుని మందిరాన్ని మానుకునే దాంట్లో ఏముంది? హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కొందరు ఎందుకు మానుకుంటా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు పాప జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు వారి జీవితంలో ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టలేకుండా, వారి జీవితంలో ఆ యొక్క లంచగొండితనాన్ని వాళ్ళు వదిలిపెట్టుకోకుండా, వ్యభిచార జీవితమును వదిలిపెట్టుకోకుండా, త్రాగుడనే దానిని వదిలిపెట్టుకోకుండా, తమ్మును తాము హృదయములో కఠినపరుచుకొని, తమ్మును తాము ఏమంట? హృదయంలో కఠినపరుచుకొని, మేము అట్లా ఉండేకైతుందా? మేము తాగకుండా ఉండడానికి అవుతుందా? మేము ఆ యొక్క అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టకుండా అవుతుందా? మేము ఇక అన్యాయాన్ని మేము చేయకుండా ఉండడానికి అవుతుందా? హల్లెలూయా. ఈ సినిమాలు చూడకుండా ఉండడానికి నాకు అవుతుందా? ఈ సీరియల్ చూడకుండా ఉండడానికి నాకు అవుతుందా? ఈ వక్కా కేయకుండా ఉండడానికి నాకు అవుతుందా? హల్లెలూయా. ఎప్పుడు చూసినా పాస్టర్ గారు మందిరంలో ఈ వాక్యం చెప్తూ ఉంటారు. చెప్పుతున్నప్పుడంతా నాకేమవుతా ఉంది? నాకు గుండెలో దూసుకోపోతూ ఉంది, పొడుచుకుంటా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ బాధ నాకు పోవాలంటే ఏం చేయాలా? మందిరానికి పోకపోతే చెప్పయ్యా, ఆ బాధనే లేదు కదా, నేను ఎట్లన్నా పాడు బతకొచ్చు. హల్లెలూయా. వారి జీవితంలో జీవితాన్ని క్రమపరుచుకోవడానికి మనస్సు లేక, హల్లెలూయా, కొందరు ఏం చేస్తున్నారంటే మందిరానికి రావడమో మానివేస్తూ ఉన్నారు. హల్లెలూయా.
మానవేసినప్పుడు పక్కింటోళ్ళు చూసి, వాని హృదయంలో ఏం జరిగిందో తెలియదు, పక్కింటోళ్ళు చూసి ఏమి వాళ్ళేమి మందిరానికి పోవడం లేదు కదా, మనం ఎందుకు పోవాలా అంటే ఇంకొకరు ఏమంటారు, ప్రతి ఆదివారం మందిరానికి పోవాలా, నెలకు రోజు పోతే కాదా అని చెప్పేసి కొందరని మానుకుంటా ఉంటే. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి బ్యాప్టిజం ఇవ్వడానికి సార్ నా బాప్టిజం కావాలని అడిగాడు. ఒక వ్యక్తి ఏం చేశాడో, ఇక్కడనే ఇంకా అప్పుడు స్లాబ్ కూడా వేయలేదు, బాప్టిజము సార్ నా బాప్టిజం కావాలని సార్ అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పాను, నీవు మారు మనసు పొందావా అంటే ఏం సార్ అన్నాడు. నీకేమన్నా అలవాటు ఉందా అని అడిగాను. మందు కొట్టే అలవాటు ఉంది సార్ అన్నాడు. హల్లెలూయా. నేను చెప్పాను, నీవు మారు మనసు పొందు, మందు తాగేది నీ మానేయ్, తరువాత నేనేం చేస్తానో నీకు బాప్తిస్మం ఇస్తానని చెప్పాను. హల్లెలూయా. మరి సరే అని చెప్పేసి అన్నాడు, కానీ మళ్ళీ రాలే. హల్లెలూయా. చర్చికి వచ్చేది మానేసినాడు. ఏంటి చర్చికి రావడం మానేశాడు అని చెప్పేసి ఫోన్ చేశాడు. చేస్తే సార్ దేవుడు నాకు సహాయం చేయలేదు సార్. ఏం చేయలేదంట? దేవుడు నాకు సహాయం చేయలేదు సార్, అందుకు నేను తీసుకోలేదు సార్ అన్నాడు. ఏరా నాయనా ఏం సహాయం చేయలేదు అని చెప్పేసి నాకు అర్థం కాలే పరిస్థితి. కొన్ని రోజులు నాకు తెలిసింది, ఈ సారాయి బాటలు అమ్ముతూ ఉంటే పట్టుకున్నారు, లోపల వేసినారు. హల్లెలూయా. సారాయి బాటలు అమ్ముతా అంటే ఏమైపోయాడు? పట్టుబడ్డాడు. హల్లెలూయా. ఏం చేసినావంటే ఉండే వాస్తవం చెప్పడంలే, తర్వాత వాస్తవం తెలిసింది. ఏ పెద్ద ఘనకార్యం చేసినట్ల. దేవుడు నన్ను కాపాడలేదు సార్. హల్లెలూయా. నీ మందుబాటల దగ్గర పోవడమే తప్పు, అది లోడేసుకు రావడమే తప్పు. హల్లెలూయా. ఫోన్ చేసి సార్ దేవుడు నన్ను కాపాడలేదు సార్, నాకు సాయం చేయలేదు సార్, అందుకని మందిరానికి రాను సార్ అన్న. మాకేం తెలుసు, ప్రభా నీకు స్తోత్రం నాయనని అప్పగిచ్చేస్తే తర్వాత జరిగిన ఫలితార్థం ఏమంట, సారాయి తోలుతా ఉంటే పట్టుబడ్డాడు మనవాడు. దాని నుంచి నా దేవుడు తప్పియాలంటే, ఎందుకంటే ఇంకా సారా అమ్ముకోవాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా మందు కొడతా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ విధముగా కొందరు మందిరానికి వచ్చేది ఏం చేస్తున్నారంట, మానుకుంటూ మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నాడు. ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటే మిషనిస్ట్గా ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏమైందంట, ఆ పని చేసేటప్పుడు ఈ బొటన వేలు కట్ అయిపోయింది. ఏమైపోయింది? ఈ బొటన వేలు ఏమైపోయింది? కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు కదా, నాకెందుకు బొటన వేలు కట్ అయింది, అందుకు నేను చర్చికి రాను. ఎక్కడికి రాను? నేను చర్చికి రాను. ఈయన అజాగ్రత్తను బట్టి ఏమైంది? బొటన వేలు కట్ అయింది. ఆ అజాగ్రత్తను బట్టి కూడా ఏం చేయాలి? దేవుడే వచ్చి అది చేయి తీయాలన్నమాట. అని చర్చికి వచ్చేసి మానేసేటండి. హల్లెలూయా. ప్రార్థన చేసేది మానేశాడు, వాక్యం చేసేది మానేశాడు. ఎందుకయ్యా చర్చికి రావంటే, గో నా బొట్టన వేలు కట్ అయింది, నన్ను దేవుడు కాపాడలేదు, అందుకనే నేనేమి ఇట్లా రాను.
హల్లెలూయా. భార్య వచ్చేసి, ఏమండి ప్రార్థన చేసుకుని అంటే, దేవుడు కాపాడలేనని, కుటుంబ ప్రార్థన రండి, దేవుడు నన్ను కాపాడలేనని. ఆయన పోడు భార్యను పంపిడు, దేవుడు నన్ను కాపాడలేదని. ఏం చేస్తావు? స్త్రీ బలహీన ఘట్టం కదా. ఏంటి నా మొగుడు మూర్ఖుడైపోయినాడు, అది ఏమో ఆయన పని చేసుకుంటా పొరపాటున పెట్టి కట్ అయిపోయింటే నన్ను పంపిడు, ఆయన చేసుకోడు. పాపం ప్రార్థన చేస్తూ ఉంది భార్య. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది, ఈ మనిషి ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ఎట్లా వెళ్తున్నాడు? ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటే అక్కడ చెంచులోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దొరికాడు. దొరికితే, మనకు నరబలికి మంచోడు దగ్గరికి రాడు మనకు అని చెప్పేసి ఏం చేశారంటే ఎత్తుకొని వెళ్ళిపోయినారంట. బాగా సంతోషిస్తున్నారంట, ఎత్తుకుపోయారు. ప్రైజ్ లార్డ్. ఎత్తుకొని పోయి ఇంకా మరుసటి రోజు బలి ఇవ్వాలి. బలి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాలుగా పైనుంచి కింది వరకు అన్నీ కూడా పరీక్షించే వాళ్ళుగా ఉంటున్నారంట. ఎందుకంటే బలి ఇచ్చేటప్పుడు ఎటువంటి లోపము లేని వ్యక్తిని బలి ఇవ్వాలి అని. హల్లెలూయా. బలిద్దామని చూసుకుంటే ఒక బటన్ వెళ్ళలేదు. ఏం లేదు? బటన్ వెళ్ళలేదు. రైట్, బటన్ వెళ్ళలేదు, ఏం లేదు. కానీ రెండేట్లో కొట్టి అని చెప్పి తరిమేసినారంట. మనోడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి భార్య మీద కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి ఏడుస్తా ఉన్నాడంట. దేవుడు నన్ను కాపాడినాడే అంటా ఉన్నాడంట. ఏమంటున్నాడు? దేవుడు నన్ను కాపాడినాడే, లేకపోతే ఇప్పుడు నీ దగ్గర నేను వచ్చేవాడిని కాదు. ఏమండి, ఏమైందండి? ఏం దేవుడిని కాపాడినావు? నిన్న వరకు నీవేమంటావు? దేవుడు లేడు, ఇజ్రాయెల్ కాపాడు దేవుడు కొనకడు, నిద్రపోడు అని చెప్పిన నీవు ఇప్పుడు దేవుడున్నాడే అంటున్నావే, చర్చికి రానని చెప్పేసి అన్నావే, ప్రార్థన చేసుకొని అన్నావే, ఇప్పుడేమండి మీ పశ్చాత్తాపం ఇదంటే చెప్పాడంట. నన్ను ఎత్తుకుని పోయిండ్రి, ఇంకా బలియాలని కత్తి తీసుకుని నా గుండెల్లో ప్రాణమేమో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో చూసి నీకు బట్టలు వెళ్ళదు కదా అని చెప్పి రెండట్టు కొట్టి పంపించేసినారు. అట్లా దేవుడు బతికించాడు అని చెప్పారంట. హల్లెలూయా. ఆ రోజు ఎందుకు మిషన్లో ఆ మిషన్లో ఈ బట్టలు కట్ అయిందంటే ఈ రోజు నేను ప్రాణంతో ఉండడానికి దేవుడు కట్ అయిందని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా కూడా అది మన మేలు కొరకే అది జరిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఈ వ్యక్తిని చూసి నలుగురు ఏమనుకున్నారు? దేవుణ్ణి, వాళ్ళ దేవుడు చూడు కాపాడలేకపోయినాడంట, ఆయనే చెప్పినాడు. ఇప్పుడు ఆయనే దేవుని వదిలిపెట్టాడంట, ఆయనే చర్చికి వచ్చేది మానేశాడంట అని చెప్పేసి దేవునికి విరోధంగా మాట్లాడారంట ఇరుగు పొరుగు వాళ్ళు. హల్లెలూయా. తర్వాత వాళ్ళ ముందర చెప్పారంట, దేవుడు ఉన్నాడు, ఇది పోకపోతే నా గొంతు పోయేది, నా ప్రాణం పోయేది అని చెప్పాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇక్కడ చూస్తుంటున్నాము కొందరు మానుకొనుచున్నట్టుగా. హల్లెలూయా. మందిరానికి రావడమో మానుకోవడానికి దాన్ని బట్టి, కొందరు ప్రార్థన చేసుకోకుండా ఉన్నదానిని బట్టి, కొందరు మరి వాళ్ళ జీవితంలో మరి ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన అనేది మరి ఉండదు. అయితే ఆ విధంగా మనం ఉండకూడదు అని అపోస్తున్న పౌలు సంఘ విశ్వాసులకు మరి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి తెలియజేస్తున్నాడంటే, సంగమా మన అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా, సంఘానికి రావడమో మానుకొనుచున్నట్టుగా,
కొంతమంది ఎప్పుడు మానుకుంటారు చెప్పండి మనోళ్ళు? ఈరోజు బల్లారాధన లేదులే మానుకుందాం. హల్లెలూయా. రేపు బల్లారాధన ఉంది కదా పోదాము అంటే బల్లారాధన ఉన్నప్పుడు నీకు భక్తి వస్తుంది, బల్లారాధన లేనప్పుడు భక్తి పోతుంది. హల్లెలూయా. అంటే బల్లారాధనలో భక్తి ఉందా లేకుంటే నీ హృదయంలో భక్తి ఉందా? హల్లెలూయా. కొంతమంది ఫోన్ చేసి, సార్ ఈ ఆదివారము బల్లారాధన ఉందా సార్? ఎందుకు? లేదు సార్ ఊరికి అడిగితే. ఏమప్పా ఈరోజు డుమ్కి కొట్టాలని ఉందా నీకు అంటే, లేదు సార్ ఊరికి అడిగితే సార్. హల్లెలూయా కదా. మనందరూ బల్లారాధన భక్తులుగా ఉండాలా లేకపోతే నా ప్రభువుని ప్రేమించి దేవుని ప్రేమించే వాళ్ళగా ఉండాలా? అంటే బల్లారాధన తీసుకుంటే నీకు భర్త చేసిందా? హల్లెలూయా. నువ్వు యేసుప్రభు రక్తంలో యేసుప్రభు యొక్క శరీరంలో నువ్వు చెయ్యి వేస్తున్నావు అంటే, హల్లెలూయా, నీలో ఏముండాలి? సంపూర్ణంగా దేవుని ప్రేమించే మనస్సు నీకు ఉండాలి. కానీ ఏదో మునిగి లేచినాను కదా, ఏంటి మునిగే లేచినాను కాబట్టి ఏదో బల్లారాధనప్పుడు ప్రసాదాలకు ఇస్తారు కదా అని తీసుకొని పోవడానికి కాదు. హల్లెలూయా. నువ్వు బల్ల తీసుకున్నా బల్ల తీసుకోకపోయినా నువ్వు ప్రభువును ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. బల్ల తీసుకున్న నీవు సాక్షిగా ప్రభుకు కొరకు జీవించాలి. ప్రతి ఆదివారం ఏం చేయాలమ్మా? అయ్యా మన బల్లారాధన క్రైస్తవులుగా ఉండకూడదు. కొంతమంది పండగ క్రైస్తవులుగా ఉన్నారు. ఏ క్రైస్తవులుగా చెప్పండి? కిస్మిస్ కిస్మిస్ పండుగకి. ఎప్పుడు చెప్పండి? కిస్మిస్ కిస్మిస్ పండుగ ఎప్పుడు వస్తామంటే కిస్మిస్ కిస్మిస్కి వస్తాం సార్. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే ఈస్టర్ ఈస్టర్, గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది న్యూ ఇయర్ క్రిస్టియన్స్. ఎవరంట? కొత్త సంవత్సరం క్రిస్టియన్స్. ఇప్పుడు ఎవరు బయలుదేరినారమ్మా? బల్లారాధన ఆదివారం క్రిస్టియన్స్. ఎవరు? బల్లారాధన ఆదివారం క్రిస్టియన్స్. అందుకని నేనేం చేయాలి? వాట్సాప్లో కళ్యాణ దుర్గములో ఈ ఆదివారము బల్లారాధన ఉంటుంది అంటే ఏం చేయాలి? మీరు అని రావాలి. అక్కడ లేదంటే ఈరోజు బల్లారాధన లేదు, అమ్మయ్యా ఇంట్లో ఉండొచ్చు టీవీ చూసుకుంటా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం కొందరు మానుకొనుచున్నట్టుగా దేవుని బిడ్డలు ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకరినొకడు హెచ్చరించుచు. ఎవరంట? నెక్స్ట్ ఒకరినొకడు హెచ్చరించుచు. కుటుంబంలో భార్య భర్తను హెచ్చరించాలి. ఏమండి మందిరానికి వెళ్దామండి, భర్త ఏం చేయాలి? భార్యను హెచ్చరించాలి. త్వరగా రెడీగా త్వరగా వంట చేయి. ఒకవేళ వంట చేయకపోయినా పర్వాలేదు, ఈరోజు ఆదివారం ఉపవాసం ఉన్నా పర్వాలేదు, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినడము కాదు. హల్లెలూయా. ఏమంట దేవుని రాజ్యం అంటే? దేవుని రాజ్యం అంటే ఏం చెప్పండి? ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవుని రాజ్యమనగా భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలే ఆనందం. హల్లెలూయా. నీ భోజనం పానంతో ఆనందిస్తావా? ఎందుకమ్మా నీవు వచ్చే లేట్ అయింది? ఎందుకయ్యా వచ్చే లేట్ అయిందంటే ఇంట్లో మటన్ ఉడికేది లేట్ అయింది సార్, చికెన్ ఉడికేది ఏమైంది లేట్ అయింది అందుకనే. హల్లెలూయా. ఒక సేవకుడు అంటాడు, నీ మంట గొయ్యా అంటాడు ఒక సేవకుడు. నువ్వు వచ్చే లోపల ఏసే వచ్చేస్తే నీ మటన్ దగ్గరే ఉడికించుకుంటా ఉండు అంటాడు. హల్లెలూయా
కదా. దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి? నీ ఏ వంటనే వండుకో కానీ మందిరంలో 9 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు ఉండాలి? 8:45, 9 లోపలనే ఉండాలి. హల్లెలూయా కదా. మన సంఘంలో ఏమంటే 25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే 9 గంటల లోపల చర్చిలో ఉంటారు. హల్లెలూయా. అయితే అర్ధ కిలోమీటర్, 2 కిలోమీటర్లు ఉండేవాళ్ళు మరి ఎంతమంది ఉంటారంట? వాళ్ళు 9 గంటలకు వస్తే 25 కిలోమీటర్ల దూరం ఉండేవాళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఎప్పుడు వస్తారు? అక్కడి నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత గంట సేపటికి వస్తారు. అర్ధ గంట సేపు. అంటే వాళ్ళకు దూరమా మీకు దూరమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం భయపడవలసింది ఎవరికి? మనం ప్రేమించవలసింది ఎవరికి? ఎవరిని? ప్రభువును ప్రేమించాలి. ప్రారంభ ప్రార్థన కాకమునిపే నేనేం కావాలి? దేవుని మందిరంలో నేను కనబడాలన్న ఆశ ఉండాలి. హల్లెలూయా. దుప్పి నూటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు ప్రభువా నీ కొరకు నా ప్రాణము ఏం చేస్తుంది? ఆశపడుతుంది. దేనికోసం ఆశపడుతుంది? చికెన్ మటన్ కోసం ఆశపడుతుందా? హల్లెలూయా. దేనికోసమమ్మా ఆశ? ప్రభువా నీ సన్నిధికి నేను ఎప్పుడు వద్దునానే ఆశ. ఆ ఆశ ఉండాలండి. ప్రతిరోజు తింటాం. మనం తింటామా లేదా? ఆదివారం ఒకటైనా తినేది? ఆదివారం ఒకటి తిని వారం అంతా పస్తుంటారు ఎవరన్నా? ఆదివారం వండుకోలేని భోజనము వేరే రోజు వండుకునే కాదా? రాత్రి వండుకునే కాదా? ఇక్కడి నుంచి పోయినాక మధ్యాహ్నం వండుకునే కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఒకరినొకడు హెచ్చరించచ్చు. భార్య భర్తను హెచ్చరించాలి. ఏమండి త్వరగా లేయండి, మనము మందిరానికి మనం వెళ్దాం. హల్లెలూయా. ఒకరినొకరు హెచ్చరించుకొని పిల్లలను కూడా హెచ్చరించి, ఎవరిని హెచ్చరించి? పిల్లల్ని కూడా లేపి వారిని కూడా హెచ్చరించి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏం చేయాలంట? మందిరానికి రావాలా? పండుకోనివ్వు, ఈ ఆదివారం నాకు రెస్ట్, రోజు పని చేసి అలసిపోయినా పండుగ అని చెప్పేసి మగోళ్ళు ఉండకపోలేదు. ఇంకా కొంతమంది మన తల్లులు కూడా ఉన్నారు. ఏమండి లేపుతారు మీరు? నాకు నిద్ర వస్తుంది, లేకపోతే అని చెప్పేసి మగుని గరుచుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పిల్లలు కదా చెప్పొద్దు. రాత్రి అంతా కూడా ల్యాప్టాప్లు పట్టుకొని డ్యూటీ చేసుకుంటా, రాత్రి అంతా నిద్ర లేదు, డ్యూటీ చేసుకుంటా ఉంటే నేను. హల్లెలూయా. నీవు ఎంతసేపు అన్నా, ఎన్ని గంటలకన్నా పండుకో, ల్యాప్టాప్ పెట్టుకుని డ్యూటీ చేసుకొని. అయితే ఆదివారం అంటే ఏం కావాలి? మందిరానికి పోయిన తర్వాత పండుగో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. మన ఆశ ఏముండాలంటే ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుని మందిరానికి పోదామా, ఎప్పుడు సమయానికి వెళ్ళిపోదామా. సమయం కదా. డ్యూటీకి వెళ్ళినప్పుడు మీరు సమయానికి పోకుంటే లోపల పిలుచుకుంటారా? లోపల పిలుచుకుంటారు కానీ అటెండెన్స్లో ఆబ్సెంటే కదా బ్రదర్. తంబు పెట్టింటారు కదా. ఆ తంబు ఎప్పుడంటే అప్పుడు వేస్తుంది. యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేసినా కూడా దాంట్లో ఏముంటుందంటే టైం మెన్షన్ ఉంటుంది. దాంతో ఏమైపోతుందంట, ఆ రోజు లీవే, ఆ రోజు ఆబ్సెంటే. హల్లెలూయా. చర్చిలో కూడా తంబు పెట్టాలా? ఏం పెట్టాలా? బయోమెట్రిక్ కదా. కొన్ని చోట్ల బయోమెట్రిక్ పెట్టినారట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మన ధర్మశాస్త్రంలో లేము, మనం కృపలో ఉన్నాం కాబట్టి మనకేం లేదు, ధర్మశాస్త్రం లేదు. ఎందుకంటే మీకు బయోమెట్రిక్ పెట్టినా సర్లే ఈరోజు యాక్సెప్ట్ చేయలేదు కదా వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. సైతాన్ గడు ఏం చేస్తాడంటే అట్లా కూడా పిలిచి వెళ్ళిపోతాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం చూస్తుంటున్నాం, మందిరానికి వచ్చే విషయంలో ఏం చేయాలంటమ్మా? ఒకరు హెచ్చరించుకోవాలి.
ఆదివారం పనా? హల్లెలూయా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి ఈ డ్యూటీస్ ఉన్న వాళ్ళ కథ వేరే. కానీ అయితే ఆదివారం అంట పశువు కూడా పని చేయకూడదంట. మీ ఇళ్ళలో పనిచేస్తున్న జీతగాళ్ళు కూడా ఏం చేయకూడదు? పని చేయకూడదు. హల్లెలూయా. విశ్రాంతి దినమును, ప్రభు దినమును ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. హల్లెలూయా. ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము, 10వ అధ్యాయమా? ఒక నిమిషం చూద్దాం. 10వ అధ్యాయమా 5వ అధ్యాయంలో మనం నేను చదివిపిస్తుంది కదా పశు. ప్రైజ్ లార్డ్. 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 13వ వచనం నుంచి నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. 12వ వచనం నుంచి చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, ఎవరంట? దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువుల్లో ఏదైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. హల్లెలూయా. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు దినమందు ఏం చేయాలి? ఎవరెవరు పని చేయాలి, ఎవరెవరు పని చేయకూడదు? హల్లెలూయా. మరి ఈ వాక్యానికి లోబడతారా? ఎంతమంది ఈ వాక్యాన్ని లోబడతారు? ఈ వాక్యం ఎంతమంది ఈ వాక్యానికి మీరు లోబడతారో చేతులు ఎత్తి చూపించండి. అర్థం కాని వాళ్ళు, అర్థం కాకపోయిన చేతులు ఎత్తి చూపించండి. ఎందుకంటే అర్థం కాదు వాళ్ళు అన్ని దానికి ఎత్తుతూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. పశువులే పని చేయకూడదంట. ఇక పశువులే పని చేయకూడదంటే మీరు పని చేయొచ్చా? అయ్యా బాబు, మన సొంత పనులు చేసుకునే వాళ్ళు ఏం చేయొచ్చు? ఆదివారం వచ్చేసి ఎంత పెద్ద పని అయినా, ₹1 కోటి పని అయినా ఏం చేయాలి? గుడ్ బై సార్, నేను అది చేయలేను. ఎందుకంటే సొంత పని. నేను పోతే నాకు కూలి వస్తుంది, నేను పోకపోతే కూలి రాదు. ఏమ్మా అంతే కదా? మీరు పోతే కూలి వస్తుంది, పోకపోతే కూలి రాదు. అది చేతిలో, మీ చేతిలో ఉందా లేకుంటే గవర్నమెంట్ చేతిలో ఉందా? మీ చేతిలో ఉంది. గవర్నమెంట్ అప్లైస్ అయితే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి ఒకరిని ఒకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. ఎందుకంటే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినం అంటే చెప్పండి? ఆ దినం అంటే ఏ దినము? యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఆకాశ మండలములో మేఘారుడైన రాబోతూ ఉన్నాడు. కడబూర శబ్దముతో ఆయన రాబోతూ మరి ఉంటా ఉన్నాడు. ప్రధాన దూత కడబూర శబ్దముతో ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, ఆ దినము దూరంలో ఉందా, దగ్గరలో ఉందా? దగ్గరలోనే ఉంది. హల్లెలూయా. దూరం ఉందా, దగ్గర ఉందా? దగ్గరలో ఉంది. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం యేసుప్రభు రెండోసారి వస్తాడు అని చెప్పాడు, ఇంతవరకు రాలేదు అనుకుంటున్నాం. నీవు అనుకున్నప్పుడే దేవుడు వచ్చేస్తాడు. హల్లెలూయా. కదా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకల గురించిన ఉపమానాన్ని మనం విన్నామా లేదా?
బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సిద్ధలలో నూనె సిద్ధము చేసుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఊరికే ఆ బుడ్డిలో మాత్రమే నూనె ఉంది, కానీ సిద్ధల్లో నూనె లేదు. హల్లెలూయా. పెళ్లి కుమారు రావడం ఏమైపోయిందంట? ఆలస్యమైపోయింది. ఆలస్యమైపోతే ఈ బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దాంట్లో దీపంలో నూనె అంతా అయిపోయి అదంతా ఏమైపోయిందమ్మా? ఆరిపోయింది. అప్పుడు బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చి అయ్యయ్యో నూనె అయిపోయిందే అని చెప్పేసి బుద్ధి గల కన్యకల దగ్గర పోయి, ఏమక్క మా నూనె అయిపోయిందక్క, కొంచెం నూనె ఎక్క అంటే బుద్ధిగల కన్యకలు ఏమంటున్నారు తెలుసా? ఈ సమయంలో నిన్ను వలె నీ ప్రేమను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించే అనే ఆజ్ఞ అది వర్తించదు. హల్లెలూయా కదా. తినేటప్పుడు ఏం చేయొచ్చు? ఇయ్యనంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఉంది కదా అంటే ఇయ్యొచ్చు. ఇంకొకటి ఏమంటాడంట, నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదని చెప్పారు కదా, నీవెందుకు అడుగుతున్నావు అంటాడంట. హల్లెలూయా. ఇక్కడ ప్రేమించే కథనే లేదు. హల్లెలూయా. వీళ్ళేమంటారు, నీకు ఇస్తే మా తక్కువ వస్తుందేమో, పోయి తెచ్చుకోబండి మీరు. వాళ్ళు వచ్చే లోపల పెళ్లి కుమారుడు వచ్చినాడు, వెళ్ళిపోయారు. హల్లెలూయా. వచ్చి తర్వాత డోర్ నాక్ చేస్తూ ఉంటే, తట్టుతూ ఉంటే యేసుప్రభు అంటున్నాడు, మీరెవరో మాకు తెలియదు, మీరు పోండి అంట అన్నాడు. హల్లెలూయా కదా. ప్రార్థన అనే నూనె మన జీవితాల్లో, పరిశుద్ధాత్మ అభిషేకమైన నూనె ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్ కదా. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి అంతవరకు మనం ఎట్లుండాలంట? సిద్ధపాటు కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి కదా. విశ్వాసులు కూడా ఇంతమందుకు మనము ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం, భార్య భర్త పిల్లల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విశ్వాసులు, ఇప్పుడు ఎవరు? విశ్వాసులు కదా. మరి కొంతమంది మరి స్త్రీలలో బలహీనము కలిగిన విశ్వాసులు ఉంటారు, బలము కలిగిన విశ్వాసులు అంటే శరీరంగా బలంగా కాదు, ఆత్మలో బలం కలిగిన వాళ్ళు ఉంటారు, ఆత్మలో బలహీనంగా కలిగిన వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. ఏం చెప్పాలో ఆత్మలో బలహీనంగా ఉండే వాళ్ళకి, ఏమక్క పోయిన ఆదివారం చర్చికి రాలేదు, హల్లెలూయా చెప్పాలి. ఎందుకు రాలేదు? యాదో చెప్తారు కుంటుసాకు, బట్టలు ఉతికి అది ఉండే అందుకని రాలే, ఇల్లు సర్దుకుంటుంటుని రాలే, లేక కడుపు నొప్పి వచ్చింది రాలే. హల్లెలూయా. అప్పుడు మీరు హెచ్చరించాలి. ఏం చేయాలి? హెచ్చరించాలి. ఏ పనైనా ఆదివారం దేవుని దినం కాబట్టి ఒకరోజు ముందే చేసుకోవాలక్క, లేకుంటే పొద్దున్నే లేచి ఏం చేయాలి? నీ పని చేసుకొని మందిరానికి రావడం నీకు ఆశీర్వాదం అక్క అని చెప్పేసి చెప్పాలి. హల్లెలూయా. ఏమన్నా ఏం రాలేదు పోయిన ఆదివారము అంటే ఈయన చెప్తాడు, వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రంట. ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రి, అందుకని నేను ఆడికి వెళ్ళింటి సార్, నేను రాలేదు. హల్లెలూయా. డబ్బులు ఇస్తానని చెప్పేసి వెళ్ళావా? డబ్బులు ఇచ్చారా? లేదు, ఇలేదు సార్. ఇలేదు కదా, మళ్ళీ ఎందుకు పోయినావు నువ్వు? నీకు డబ్బులే రావు. నీవు ఆధార్ దగ్గర కొడితే నీకేమంటుంది డబ్బులు? హల్లెలూయా. ఏం చెప్పాలి? ఆదివారము మందిరం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు, దేవుడు ఏం చేస్తాడో నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవునిని ప్రేమించినట్లుగంట. హల్లెలూయా కదా. దేన్ని ప్రేమిస్తే? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవునిని ప్రేమించినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మన జీవితంలో మరి బలహీనులైన వాళ్ళు ఎన్నెన్నో కుంటు సాకులు చెప్తూ ఉంటారు. అయితే కుంటు సాకులకు మనం ఏం చేయకూడదంట? చోటు ఇవ్వకూడదు. అపవాది ఏం చేస్తాడంటే
దేవుని ఆశీర్వాదం పొందకుండా వాడు రాంగ్ డైవర్షన్లో నడిపిస్తాడు ఎక్కడికంటే అక్కడికి. అయితే వానికి చెప్పాలి, నా డైరెక్షన్ ఇదిరా సైతానా, నా డైరెక్షన్ ఈరోజు ఎక్కడంటే మందిరమే. హల్లెలూయా. ఎందుకు రాలేదు? బంధువులు వచ్చిండ్రి. బంధువులు వస్తే ఏం చేస్తావు నువ్వు? ఆదివారము వాళ్ళకి వంట పెట్టుకుంటా, వంట చేసుకుంటా కూర్చుంటావా? హల్లెలూయా. వాళ్ళకి చెప్పాలి, నేను ఆడ తినేకి పోవాలి, చర్చికి పోవాలి, నేను భోజనం చేసేకి పోవాలి, ఆడ భోజనం చేసుకుని నేను వస్తానని చెప్పాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆహారము వారానికి ఒకసారి నాకు దొరుకుతుంది, నేను అక్కడికే వెళ్ళి రావాలి. హల్లెలూయా. యూట్యూబ్లో చూసినాను సార్ నేను వాక్యము యూట్యూబ్లో చూసుకున్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో వాక్యం వినొచ్చు కానీ అయితే దేవుని మందిర ఆవరణములో నీవు అడుగు పెట్టడము నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సైతాన్ గాడు ఈ విధంగా మోసం చేస్తూ ఉంటాడు. ఏమంటే యూట్యూబ్లో చూసుకున్నాం సార్, ఇంకెందుకు నీకు మందిరము? దేవుడికి ఇంకెందుకు? అన్ని యూట్యూబ్లో వచ్చిన చర్చలన్నీ ఖాళీ చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సైతాన్ గాడు ఏ విధంగా అంటే వాళ్ళు మోసం చేస్తాడు. ఇంకోటి అంటే మనకు కూడా జ్ఞానం ఎక్కువ కదా, మన జ్ఞానం ఎక్కువ. ఎక్కడైనా దేవుడే కదా సార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చూస్తున్నాం, బలి అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని నీకు చూస్తున్నాం, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అంటే సంఘముగా కూడుకునుట ఎక్కువగా చేయొచ్చు అంటే అర్థం ఏంటి? ఎక్కువగా చేయొచ్చు అంటే ఏమి? ఆదివారాలే కాదు నాయనా, శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలకు వెళుతూ. హల్లెలూయా కదా. కొంతమందికి శుక్రవారాలు బాగా వచ్చేవాళ్ళు శుక్రవారాలు ఎందుకంటే సమస్యలన్నీ తీరిపోయినాయి, ఇంకా ఏ ఉపవాస ప్రార్థన పాస్టర్ చేసుకుంటూ అంటారులే, ఎవరో వాళ్ళు వచ్చిన వాళ్ళు చేసుకుంటారు కదా. మారుతామంటే శ్యామలమ్మ అంటే ఇంకా కొంతమంది ఎవరో వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుంటారులే, మనకెందుకు ఉపవాస ప్రార్థన? హల్లెలూయా. ఎంత భక్తో. పనులకు వెళ్ళే వాళ్ళ విషయంలో కాదు, పనులకు వెళ్ళకుండా ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తూ ఉంటారే, హల్లెలూయా, వారి విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ దినం సమీపించుకున్న ఏం కావాలి? అపోస్తలుల పౌలు మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. తెగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎట్లున్నారు వాళ్ళు? ఎడ తెగక అనగా మానుకోకుండా, తెగిపోకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మరి ఎక్కువగా ఉండాలి కదా, సంఘ కార్యక్రమంలో పాలు పొందేవాళ్ళుగా మరి ఉండాలి. ఇంకా గృహ కూడికలు జరుగుతుంటే, గృహ కూడికలు ఎలా జరగాలంటే మందిరంలో గృహ కూడికలు ఎలా జరగాలి? వీధి కూటాల్లాగా జరగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. లోకల్లో ఉండే వాళ్ళు ఏం చేయాలి? లోకల్లో జరిగితే లోకల్, అక్కడ పల్లెల్లో ఉంటే ఏం చేయాలి? పల్లెల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆడ కలుసుకోవాలి. మేము కూడా పల్లెలకు వస్తామంటే వెహికల్స్ ఉన్నాయి రండి, ఇప్పుడు వేసుకుని వెళ్ళిపోవడమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఆసక్తి రోజు రోజుకి పెరగాలి కానీ ఆసక్తి రోజు రోజుకు దిగజారకూడదు. హల్లెలూయా కదా. దేవుని మందిరములోనే ఏముందంట? సమృద్ధి. ఏముంది చెప్పండి? సమృద్ధి. ఈ సమృద్ధి ఎటువంటిదంటే కనబడని సమృద్ధి. ఎటువంటి సమృద్ధి చెప్పండి? కనబడని సమృద్ధి. మా జీవితాల్లో ఏ కొరతున్నా ఏమున్నా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభువా, బళ్ళారిలో హౌస్ సేల్ అయితే ఆ అమౌంట్ వస్తే స్లాబ్ వేపిస్తాను. సరైన 5 లక్షలు నాకు వచ్చింది, దాంట్లో 3.5 లక్షలు నాకు ఇదైంది. హల్లెలూయా. ఇంకా 2.5 లక్షలు కావాలా? ఎంత కావాలా? పైన మందిరం ఏం చేయాలంటే ఏం కావాలమ్మా? 2.5 లక్షలు కావాలా?
నేను అనుకున్నా మా అన్నయ్య 1.5 లక్ష తీసుకోకపోతే నాకు బాగుండేది కదా అని ప్రార్థన చేశాం. ప్రభువా దీని 5 రొట్టెలు 2 చేపలుగా దీవించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేశాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు ఎంత నమ్మదగిన వాడో నేను చెప్తే గిన మీ బాంబులు వేలుతాయి, మీకు మతి తప్పిపోతుంది, ఫీజులు ఎగిరిపోతాయి. హల్లెలూయా. గతించిన వారము మన మందిరంలో ఒక వ్యక్తి వేసిన కానుక చూస్తే దగ్గర 2.5 లక్షల రూపాయలు. హల్లెలూయా. దాంట్లో రాసింది, నాది పేద కుటుంబము, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు కోసం మీరు ప్రార్థన చేయండి, ఈ విలువైనది దేవుని మందిరానికి ఇస్తానని చెప్పేసి వేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అది తీసుకుని వెళ్ళి నేను అడిగితే 2.5 లక్షల రూపాయలు విలువ అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన వాడా కదా చెప్పండి. హల్లెలూయా. ఎవరినంటే 10,000 ఇమ్మంటే ఇస్తారా? లేదంటే ఒక 50,000 ఇమ్మంటే ఇస్తారా? 1,00,000 రూపాయలు అంటే ఇస్తారా? ఒక పేద పేద పేద, మళ్ళీ దాంట్లో పేరు కూడా రాయలేదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు పేరు కూడా దాని మీద లేదు కదా. కొంతమంది చర్చిల్లో ఎట్లుంటుందంటే, నేను ఫ్యాన్ ఇచ్చానంటే 3 ఫ్యాన్ల మీద పేరు ఉంటుంది, 3 రెక్కల మీద ఉంటుంది పేరు. గో ఈ పులిపిట్ ఉంది కదా, ఈ పులిపిట్ మీద ఇస్తే ఏముంటుంది? వాళ్ళ పేరు ఉంటుంది. హల్లెలూయా కదా. నా జానపాలు ఇచ్చాడు, దీని మీద పేరు లేదా అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు, అందరికి కూడా తెలిసిపోతూ ఉంది. హల్లెలూయా. మన పేరు ఎక్కడ రాయబడాలంట? మన పేరు వచ్చి జీవ గ్రంథంలో రాయబడాలి. హల్లెలూయా. మనం కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. మనం దేవునికి ఎంత నమ్మకస్తులుగా ఉంటామో దేవుడు అంత నమ్మదగిన వాడుగా ఆయన మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి? ఎందుకు మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా మనం ఉండాలి? హల్లెలూయా. మనం మనస్సాక్షి విషయంలో మనం దేవునికి ఎట్లా ఉండాలి? నమ్మకంగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాలు కొన్నిసార్లు తెలుసుకుంటా చూస్తూ ఉంటే కంట్లో నీళ్ళు ఆగవు కదా. నా కుమారుని విషయంలో చేసిన కార్యం, అంత ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి చెప్పండి? ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో ఏముందంటే సమృద్ధి అనేది మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఇక్కడ చూస్తున్నాం, ప్రేమ చూటుకను సత్కారములు చేటుకును ఒకరినొకడు పురికొల్లుకోలేను. ఏమంటమ్మా అయ్యా? ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఏముండాలంట? ప్రేమ చూపుటకు. దేవుని వాక్యంలో చూస్తాం, ప్రేమ లేనివాడు నావాడు కాడు కదా. మందిరం అయిపోతానే ఎవరో దులుపుకోవడమో వెళ్ళిపోవడం, అక్క వందనాలక్క, అన్న వందనాలు అన్నా చెప్పుకుంటా ఉన్నారా? చెప్పుకుంటా ఉన్నారా? హల్లెలూయా. ఎక్కడుంది మన ప్రేమ? ఏ వందనాలు చెప్పుకుంటానే నా ప్రేమ? హల్లెలూయా. వందనాలు చెప్పుకుంటున్న ప్రేమ. నీ వందనాలు నువ్వు చెప్పుకుంటే మీకు వాళ్ళకి మధ్యలో ముఖ పరిచయం అనేది ఏర్పడుతుంది. కొంతమందిని అడిగితే, ఏమో ఎక్క నాకు తెలుసు సార్, చూడలే నేను. అట్లుంటుందా ఎక్క? ఆయన అట్లుంటాడా? చూడు ఎట్లా ఇన్ని ఏండ్లుగా వచ్చి ఎన్ని ఏండ్లుగా వచ్చే వాళ్ళు కూడా ఏం తెలీదు, ఆ ఎక్క అంటే తెలియదు, ఈ అన్న అంటే తెలియదు. ఇదేనా ప్రేమ? కొత్తగా ఎవరైనా వచ్చారంటే మందిరానికి ఏం చేయాలి? వాళ్ళు మందిరంలో స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? వాళ్ళని పలకరించాలి, వారి పట్ల ప్రేమను చూపించాలి, వాళ్ళు పరామర్శించాలి. హల్లెలూయా. మందిరంలో ఉంటున్న వాళ్ళు ఏం చేయాలమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనపరుచుకునే వాళ్ళుగా మరి ఉండాలి. అదే అగాపే ప్రేమ అంటే. హల్లెలూయా. అగాపే కల్వరి చర్చ్ అనే పేరు కాదు, ఏం కనబడాలి? అగాపే ప్రేమ చర్చిలో కనిపిస్తే నిజంగా మన చర్చికి ఏముంటుంది? దానికి ఒక విలువ అనేది మరి ఉంటుంది. హల్లెలూయా. మీరందరూ ప్రేమ కలిగిన వాళ్ళే, అయితే ఏం కలిగి ఉండాలంట? ఒకరి పట్ల ఒకరు
ప్రేమను కనపరుచుకునే వాళ్ళుగా ఉండాలి. మరి ఒకరికొకరు మాట్లాడుకుని ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండాలి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఏం చేయాలి? సత్కార్యం అంటే ఒకరికి ఒకరిని ఘనపరుచుకోవడం. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఘనపరుచుకోవాలి. ఒకరిని ఒకరు ఏం చేయాలంట? ఘనపరుచుకోవాలి. ప్రభు అంటాడు కదా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన తన్ను తాను ఏం చేశాడంట? ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. మనకి ఏదైనా ఒకటి అయిందనుకో, నన్ను మించినోడే లేడు. ఎవరు లేరు? కాళ్ళ దగ్గర నన్ను మించినోడే లేడు. హల్లెలూయా. కాదు కాదు, దేవుడు నిన్ను ఎంత హెచ్చిస్తాడో, నిన్ను దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో అంతగా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను గౌరవించాలి. పేదవాడని కాదు, ధనవంతుడని కాదు, అందరిని ఏం చేయాలి? ఒకరి ఒకరు ఘనపరుచుకునే వాళ్ళుగా మనం ఉండాలి. ఎందుకంటే వినయమునకు ఘనతకు ముందు ఏముంటుంది చెప్పండి? ఘనతకు ముందు ఏముంటుంది? వినయం. వినయం అంటే ఏంటి? తగ్గింపు కలిగిన మనస్సు, మృదువైన మాట. హల్లెలూయా. కొంతమంది నోరు చూస్తే అసలు అబ్బా ఏం నోరో అది. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డల నోరు చూస్తే ఎట్లా ఉండాలంట? ఎలా ఉండాలా? దేవుని బిడ్డల నోరు చూస్తే సంతోషించాలి. వారి నోట్లో నుంచి వచ్చిన మాటలను చూస్తే సంతోషించాలి. నిజంగా అంటే ఆ ఎక్కనతో మాట్లాడితే నా హృదయం ఎంతగానో ఆదరించబడింది అని సాక్ష్యం చెప్పాలి. ఆయన మాట్లాడితే నాకు ఆదరణ కలిగిందని చెప్పాలి, ఎంతో నాకు ధైర్యం కలిగిందని చెప్పాలి. హల్లెలూయా. అలాగే సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ప్రైజ్ లార్డ్. కదా, చర్చ్లో కూడా అంతే. చర్చ్ విషయంలో కూడా ఏం చేయాలి? ఒకరిని కనిపించుకోవాలి కదా. బలం కలిగిన వాళ్ళు చైర్లో కూర్చొని ఉంటారు, ముసలోళ్ళు అనే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మా నీవు కూర్చో అని చెప్పేసి కింద కూర్చోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. సత్కార్యం చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి, అయితే ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. అయితే వీటి విషయంలో అంట ఒకరినొకడు పురికొల్పకొలవలెను. ఒకరిని ఒకడు ఏం చేయాలంట? పురికొల్పవలెను. అనగా పురికొల్పవలెనంటే ఒకరిని ఒకరు రేపుకోవాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? ఒకరికి ఒకరు పురికొల్పుకోవాలి కదా. ప్రభువా నీవు నన్ను ఎలా ప్రేమించావు ప్రభువా, హల్లెలూయా. అటువంటి ప్రేమను ఏం చేయాలి? నాకు దయచేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. మనం చూస్తుంటున్నాం దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో, దేవుని మందిరానికి రాకుండా మరి మానుకోకుండా దేవుని మందిరానికి రావడం వలన జరుగుతున్న ప్రయోజనాలు. హల్లెలూయా. దేవుని మందిరానికి రాకుండా పోవడం వలన కలిగిన నష్టాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ప్రేమామయుడు కదా, నేను వస్తే కూడా ప్రేమిస్తాడు, అని రాకుండా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన నీ వచ్చినా ప్రేమిస్తాడు, రాకపోయినా ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఏం కాదు, మారుతుందా? ఆయన ప్రేమ మారుతుంది అని చెప్పి నీ ఊరికే ఉంటే ఏం జరుగుతుంది? ఒకరోజు వస్తుంది. ఎంతవరకు ప్రేమ అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రెండవసారి వచ్చేంతవరకు ప్రేమ. తరువాత ధవళ సింహాసనం మీదకి వచ్చినప్పుడు అప్పుడు ప్రేమ ఉందా? ఆడ తీర్పు ఉంది. హల్లెలూయా.
ఆ తీర్పు దగ్గర ప్రేమ లేదు. వారి వారి క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలమునిచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘంలో విశ్వాసులు ఎలాగా ఉండాలి? హల్లెలూయా. సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉండాలి కదా? సంఘానికి రావడం వలన, మందిరానికి రావడం వలన, సమాజంగా కూడుకోవడం వలన కలుగుతున్న ఆశీర్వాదాలు, కలుగుతున్న ప్రయోజనాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా కదా. మీరందరూ కూడా ఏ విధంగా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలనా, లేకపోతే వేరే రకంగా ఉండాలనా? ఎలాగుండాలి? మనము బల్లారాధన క్రైస్తవులుగా ఉందామా, లేకపోతే గిన ప్రతి ఆదివారం వచ్చి ప్రభువును ఆరాధించే క్రైస్తవులుగా ఉందామా? ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా ఉందామా, నామగార్దుల్లాగా ఉందామా? చెప్పండి అమ్మా. ఆత్మ సంబంధులైన క్రైస్తవులుగా ఉందామా, మరి నామగార్దులు అంటే ఏమంటే సంఖలో బైబిల్ పెట్టుకుని వచ్చి ఆదివారం కదక్క ఈరోజు మందిరానికి పోవాలి నేను అని చెప్పేసి బుక్క పట్టుకుని పోయేది, అటు పడేసి ఆదివారం వరకు దాన్ని చూసేలేదు. మళ్ళీ ఎప్పుడు ఆదివారమో ఆ బైబిల్ తీసుకుని దుమ్ము కొట్టి ఏమంటే మందిరానికి పోతున్నా నేను. అట్లాంటి క్రైస్తవులు కాదు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా ఉండాలి. నులువెచ్చిన జీవితం కలిగిన క్రైస్తవులుగా కాదు. హల్లెలూయా. మండే క్రైస్తవులుగా ఉండాలి. ఈ యొక్క భయంకరమైన దినాలు, ఈ అపాయకరమైన దినాలు, మరి ఇంకా కొంతకాలానికి మరి బాప్తిస్మాలు మీరు తీసుకోవాలి అంటే కూడా మీకు అవకాశము ఉండదంట. అటువంటి యాక్ట్స్ పెడతా ఉన్నారు. నిన్ననే నేను విన్నాను, ఇంకా కొంతకాలానికి బ్యాప్టిజం తీసుకోవాలంటే కూడా దానికి ఇప్పుడున్న స్వాతంత్రమో మరి లేదు. హల్లెలూయా. మందిరానికి మీరు రావాలంటే కూడా ఇంత స్వాతంత్రంగా మీరు కొంతకాలానికి మీరు మందిరంలోనికి మీరు రాలేరు. హల్లెలూయా. అటువంటి భయంకరమైన పరిస్థితులు మరి రాబోతూ ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలా? భారం కలిగి ఆసక్తితో ప్రార్థన చేయాలి. మందిరానికి క్రమంగా రావాలి. ఉపవాస ప్రార్థనలకు క్రమంగా రావాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరు చేయవలసిన పని ఏమంటే, అన్యజనులు, ప్రభువు నమ్మని వారికి మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోండి. వాళ్ళ దగ్గర ఏం చేయాలి? మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ప్రభు చేసిన కార్యాలను పంచుకోండి. ఆ విధముగా వాళ్ళు దేవుని మందిరంలోనికి రావడానికి దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా కదా. గతించిన వారంలో చెప్పాను, దేవుడు మందిరంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సేవకుడుగా, సేవకురాలుగా దేవుడు వాడుకోబోతున్నాడని. హల్లెలూయా. దేవుడు వాడుకోవాలని ఇష్టం ఉంది. అయితే నోరు తెరవడానికి మనకు ఇష్టం ఉండాలి. ఏం కావాలి? నోరు తెరవడానికి. ఇర్మియాతో మాట్లాడితే ఇర్మియా అన్నాడు, నేను బాలుడను అంటే నీవు బాలుడు అనొద్దు అని చెప్పాడు. ఫరో మరి మోషేతో చెప్పాడు, నీ ఫరోతో పట్ల మాట్లాడాలంటే అయ్యో నేను నోటి మాంద్యము గలవాడిని. నీ నోటి మాంద్యము అయితే నీవు అహరోనుకు నీవు దేవుడుగా ఉంటావు, అహరోను నీకు నోరుగా ఉంటాడు, నీవు మాట్లాడని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా కదా. ఆయన నీవు నోరు తెరిస్తే ఏం చేస్తాడు దేవుడు? మీ నోళ్లను ఆయన నింపుతాడు. పాస్టర్ల నోళ్లను కాదు. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ కూడా నోళ్లతో ఆయన యొక్క మాటతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప సేవకులుగా దేవుడు చేయునుగాక, సేవకురాళ్ళుగా దేవుడు చేయునుగాక. మీ మూలకముగా సువార్త విస్తారముగా చేయబడునుగాక. నలువైపుల నుంచి నూతన ఆత్మలు యేసు నామములో దేవుని మందిరానికి వచ్చుదురుగాక. హల్లెలూయా కదా. ఈ సువార్తంతా ప్రకటించాలంటే ఏం కావాలి? ఎలా ఉండాలమ్మా? మన సాక్ష్యం బాగుండాలి. ఏముండాలి? సాక్ష్యం బాగుండాలి. సాక్ష్యం బాగుంటే ఎదుటి వ్యక్తి ఏం చేయబడతాడు?
మరి రక్షింపబడతాడు. సాక్ష్యం బాగలేకపోతే ఏం చేస్తారంటే వింటారు, పక్కకు పోయి ఏం చేస్తారు, ఎగతాళి చేసుకుంటారు. అందుకనే దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాలు ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకోసారి మనం చెప్పుకొని మనం ముగించుకుందాం, ఈ వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని రేపవలనని ఆలోచింతుము. ఆలోచిస్తారా? ఆలోచించేది కాదు, ప్రభువా మేము ఆ విధంగా ఉంటామని చెప్పాలి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన ఈ సమయంలో పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, మీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను తండ్రి. దేవాతి దేవారాచాతిరాజా, మీకే వందనాలు తండ్రి. ఈరోజు నువ్వు నాతో మాతో మా అందరితో మాట్లాడ్డావు ప్రభా. కొందరు మానుకొందుచున్నట్టుగా ప్రభా తండ్రి, సంఘముగా సమాజంగా కూడుట మేము మానుకోకుండా ప్రభా మరి ఎక్కువగా చేయుటకు ప్రభా తండ్రి, సత్కార్యము చూపుటకు ఒకరిని ఒకరు నేతను మేము పురికొల్పుకోవడానికి పరిశుద్ధాత్మతో మీరు ఆలోచించమన్నావు ప్రభా తండ్రి. మీకే స్తోత్రాలు. ఇందులో చాలా నేతండ్రి ఆశీర్వాదం ఉంటూ ఉన్నది నేతండ్రి. మీకే వందనాలు ప్రభా. నేను ప్రతి ఒక్కరూ మానుకోకుండా నీ సన్నిధికి నడిపించబడాలి ప్రభా. నీ సన్నిధికి రాకుండా ఏ ఆటంకాలు ఉన్నాయో, సమయానికి రాకోకుండా ఏ ఆటంకాలు ఉన్నాయో, ప్రతి ఆటంకాలు దూరమైపోనుగాక. ఒకరిని ఒకరు పురికొల్పుకోవడానికి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి ప్రభా ఈ యొక్క కార్యం మీరు జరిగించండి. ఈ ఆదివారం ఈ వాక్యం ప్రకటించబడింది, ఆ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి. మీకే వందనం చెల్లిస్తూ నేతను మానుకోకుండా వచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. బల్ల ఆరాధన అంటే నేతండ్రి వచ్చేవారు ఉన్నారు ప్రభా, అప్పుడప్పుడు వచ్చేవారు ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం మా హృదయంలో నాటబడింది, పదిలపరిచి మానకుండా క్రమముగా నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.